హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో వచ్చేసి ఆకుకూర పులుగుర, ఇంకా సొరకాయ టమాటో కర్రీ చేసుకున్నానండి. ఇదొచ్చేసి ఇవాళ మా లంచ్‌లోకి ఇవాళ మండే అండి. మండే రోజున చేసిన రెసిపీస్ ఈ 2. కాకపోతే వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు. కాకపోతే మండే రోజున మేము ఈ 2 చేసుకున్నాను. ఇంకా రసం కూడా చేశాను. ఆల్రెడీ మన ఛానల్‌లో రసం రెసిపీ ఉంది. అందుకని నేను షూట్ చేయలేదు. అయితే టమాటో, చింతపండు ఒక బౌల్‌లో ఏసి ఉడికించేసి పక్కన పెట్టేసాను. తర్వాత తాలింపు, రసం పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ నేను ఆకుకూర పుల్లగూర కోసము 1:30 వరకు ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ చిన్నవి అందుకే 1:30 తీసుకున్నా. ఒకవేళ పెద్దదైతే ఒకటైతే సరిపోతుంది. తర్వాత టమాటోస్ కూడా ఒక 2, 3 తీసుకున్నా. ఇవి కూడా చిన్నవే అండి. అన్నిటిని కూడా మామూలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ చిన్న సైజ్ అవసరం లేదు. పెద్ద పెద్ద సైజెస్‌లో కట్ చేసుకున్నా సరిపోతుంది. అయితే నేనిక్కడ 3 ఆనియన్స్ తీసుకున్నాను కదా! అందులో 1:30 వచ్చేసి ఆకుకూర పులగూర కోసం, ఇంకా 1:30 వచ్చేసి సొరకాయ కర్రీ కోసం. చాలా బావుంటాయండి 2 కూడా. ఆకుకూర పులగూర అయితే నా ఫేవరెట్ అసలు. ఆకుకూర పులగూర ఎప్పుడు కూడా మనము లేత ఆకుతో చేయాలి. నేనిక్కడ చిర్రాకు తీసుకున్నాను. ఎంత లేతగా ఉంటే ఆకుకూర అంత టేస్టీగా ఉంటుంది. ఎంత ముదురుగా ఉంటే అంత చెండాలంగా ఉంటుంది ఆకుకూర పులగూర అనేది. కాకపోతే లేతది తీసుకొని చేసుకోండి. చాలా అంటే చాలా బావుంటుంది. అయితే ఇక్కడ నేను టమాటోస్, ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. ఆకుకూర పులగూర కోసం కట్ చేసి పెట్టుకున్నాను కదా! ఇంకా సొరకాయ కర్రీ కోసమైతే ఎంత సన్నగా చాప్ చేసుకుంటే అంత బావుంటుంది. కూర అనేది కొద్దిగా ముద్దగా చేసుకుంటున్నానండి. అందుకే టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మనం వాటర్ కూడా వేయకుండా సింపుల్‌గా చేసుకుందాము. అయితే సొరకాయ కర్రీ కోసం ఆనియన్స్‌ని, టమాటోస్ కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. తర్వాత అలానే కొద్దిగా ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా ముందుగానే వాటర్‌లో వేసి నానబెట్టి పెట్టేసుకోండి. లేకపోతే గోరువెచ్చని నీళ్ళల్లో వేసి పెట్టేసుకోండి. పల్ప్ ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ నేను సొరకాయ మీడియం సైజు తీసుకున్నాను. అందులో కూడా నేను సగం మాత్రమే చేస్తున్నానండి. మొత్తం వేయట్లేదు. అయితే 2, 3 కర్రీస్ ఉన్నప్పుడు వేస్ట్ అయిపోకుండా ఉండడం కోసం నేనిక్కడ సగం మాత్రమే వేస్తున్నా. మిగతా సగం తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను. అది మనము రేపెప్పుడైనా పచ్చడి గానీ, సాంబార్‌లో గానీ, పప్పులో గానీ వేసి చేస్తాను. చాలా బావుంటుంది టేస్ట్. అయితే నేనిక్కడ 2, 3 కర్రీస్ చేసిన రోజు ఈవినింగ్ నేనేం చెయ్యనండి. చపాతీనో, దోసనో చేసుకునేసి అదే కర్రీస్‌తో తినేస్తాము వేస్ట్ అయిపోకుండా. ఇంకా నేను క్వాంటిటీ కూడా కొద్దిగానే చేస్తాను గాబట్టి సరిపోతుంది. అయితే ఇక్కడ నేను సొరకాయ ముక్కల్ని గూడా బాగా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఆకుకూరనైతే 2, 3 సార్లు వాష్ చేసుకోండి. ఎందుకంటే ఆకుకూరల్లో బాగా ఇసుకుంటుంది. ఒకవేళ సరిగ్గా వాష్ చేయకపోతే ఇసుక అనేది మనకి ఫుడ్‌లో అసలు తినేటప్పుడు బాగా తగులుతూ ఉంటుంది. ఇంకో విషయం ఆకుకూర బాగా లేతగున్నదే తీసుకోండి. ఏ ఆకుతో అయినా చేసుకోవచ్చు. చిర్రాకైతే ఇంకా బావుంటుంది. ఫస్ట్ అయితే ఆకుకూర పులిహోర చూద్దాము. స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకోండి. కుక్కర్‌లో చేసుకుంటే తొందరగా అయిపోతుంది కదా! అందుకని కుక్కర్‌లో చేస్తున్నా. తర్వాత 2 టేబుల్ స్పూన్‌ల ఆయిలు, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, తర్వాత ఒక 3, 4 తెల్లగడ్డలను వేసుకోండి. తర్వాత ఎండుమిర్చి కారానికి సరిపడా యాడ్ చేసుకోండి. కరివేపాకు కూడా వేసుకోండి. ఎండుమిర్చి నేను తక్కువే వేశాను. బాగా కారం ఉన్నాయి అవి. అంతా కూడా వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కూడా బాగా ఆయిల్‌లో ఫ్రై చేయండి. అలా వేగిన తర్వాత ఆకుకూరని వేసేసుకోండి. ఆకుకూరలో ఉన్న లేత ఆకు కదండీ! వాటర్ కూడా బాగా ఎక్కువనే వస్తుంది. అయితే ఆకుకూరని బాగా మెత్తగా అయిపోయేంత వరకు మంచిగా ఫ్రై చేయండి. చూడండి చాలా కొంచెం అయిపోయింది ఆకుకూర. ఆకుకూరని ఇలా ఆయిల్‌లో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ బావుంటుంది. ఈ ఆకుకూర పులిహోర ఇంకో ప్రాసెస్‌లో కూడా చేసుకోవచ్చు. అది కూడా నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా చేసి చూపిస్తాను. తర్వాత టమాటోస్‌ని కూడా యాడ్ చేసేసుకోండి. టమాటోస్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా చింతపండు, చాలా కొంచెంగా చింతపండు వేసుకోండి. లేదు చింతపండు వేయము అనుకుంటే టమాటోస్ ఇంకో 2 ఎక్స్‌ట్రా యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు, ఇంకా సాల్ట్‌ని టేస్ట్‌కి సరిపడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. వేసుకొని మళ్ళీ మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ చేసేసి జస్ట్ ఆకు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి. తర్వాత కుక్కర్‌కి రబ్బర్ ఇంకా విజిల్ పెట్టేసి మంచిగా మూత పెట్టేసి ఉడికించేసేయండి. మొత్తం మనకి 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఆ కుక్కర్ విజిల్స్ వచ్చే గ్యాప్‌లో ఇంకో కర్రీ చేసుకుందామని ఆ పక్కన స్టవ్‌లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. ఇంకా దాని పని అది చేసేసుకుంటూ ఉంటుంది. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి.
ఇప్పుడు నేను స్టవ్ పైన వేరే పాన్ పెట్టుకున్నాను సొరకాయ టమాటో కర్రీ కోసము. పాన్‌లోకి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, తర్వాత పచ్చిశనగపప్పు, ఇంకా కరివేపాకును కూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత కొద్దిగా మెంతులు కూడా వేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. కొన్ని కర్రీస్‌కి ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా ఎంత సన్నగా చాప్ చేస్తే అంత టేస్టీగా ఉంటాయి. ఇలాంటి కర్రీస్‌కి వాటర్ ఎక్కువ యాడ్ చేయం గదా! కాబట్టి ముద్దగా చేసే కూరలకి ఆనియన్స్ అనేటివి చాలా సన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ బావుంటుంది. ఆనియన్స్ అన్నీ కూడా బాగా వేగిన తర్వాత టమాటోస్‌ని యాడ్ చేసుకుందాం. టమాటోస్‌ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి. ఈలోపు మనకి 4 విజిల్స్ వచ్చేసాయి కుక్కర్ నుంచి. స్టవ్ ఆఫ్ చేసేసాను. తర్వాత టమాటోస్ అంతా బాగా సాఫ్ట్ అయిన తర్వాత టేస్ట్‌కి సరిపడా ఉప్పు, ఇంకా కారం యాడ్ చేసుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇంకా కొద్దిగా పసుపు వేసుకోండి. వేసుకొని మళ్ళీ మొత్తం బాగా మిక్స్ చేసేసేయండి. లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టి ఉడికించండి. టమాటోస్ అన్నీ కూడా మనకి బాగా సాఫ్ట్ అయిపోవాలి. మూత పెట్టి ఉడికిస్తే తొందరగా మగ్గిపోతుంది కదా! అందుకని మూత పెట్టి ఉడికించాను. చూడండి మూత తీసి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. టమాటోస్‌లో నుంచి ఆయిల్ కూడా బాగా సెపరేట్ అయింది. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న సొరకాయని యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. ఈలోపు మనకి ఆకుకూరలో ఉన్న ప్రెషర్ అంతా కూడా పోతుంది. సొరకాయ వే ఇప్పుడు సొరకాయ కర్రీలోకి సొరకాయ ముక్కలన్నీ కూడా వేసేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసేయండి. టమాటోస్ అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసి లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టి ఉడికించండి. ఒకవేళ మీకు అవసరం అనిపిస్తే జస్ట్ ఒక హాఫ్ టీ గ్లాసు వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. నేను వేయలేదు. తర్వాత లాస్ట్‌లో వేద్దాంలే అనేసి మూత పెట్టి లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఉడికించండి. ఈలోపు మనకి కుక్కర్ నుంచి ప్రెషర్ అంతా కూడా పోయింది ఆకుకూర పుల్లగూరలో. ప్రెషర్ పోయింది. వాటర్ చూడండి ఎన్నున్నాయో. ఆకుకూర బాగా లేతగుంటే వాటర్ ఆకుకూర నుంచే వస్తాయి. ఇప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా కూడా నేను ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టేసాను. అది పడేయకండి. లాస్ట్‌లో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వాటర్ పక్కన తీసి పెట్టేసి ఆకురంతా కూడా మెత్తగా పప్పు గుత్తితో స్మాష్ చేసేసుకోండి. నేనిక్కడ వాటర్ ఉంటే అంత మెత్తగా మెదగదు. అందుకనేసి నేను వాటర్ సెపరేట్ చేసేసి మళ్ళీ పప్పు గుత్తితో మెత్తగా స్మాష్ చేస్తున్నా. ఈలోపు మధ్యలో కర్రీని కూడా ఒకసారి బాగా చూసుకొని కలిపేసుకోండి. మాడిపోకుండా ఉంటుంది. ఒకసారి బాగా మెత్తగా మెదిపేసుకోండి ఆకుకూరని. ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టేసాం గదా! వాటరు అది కూడా వేసేసుకోండి. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టేసేయండి. ఇప్పుడు ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి. దగ్గర పడితే బావుంటుంది కూర. ఇప్పుడు మనం సొరకాయ కూర చూద్దాము. సొరకాయ కూర కూడా ఆల్మోస్ట్ ముక్కలన్నీ కూడా ఉడికిపోయినాయి. ఒకసారి మీరు ఏదైనా స్పూన్‌తో అలా గుచ్చి చూడండి. లేదంటే ఒకటి తీసుకొని తిని చూడండి. సొరకాయ ముక్కలు తొందరగానే ఉడికిపోతాయి. ఇప్పుడు అందులోకి లాస్ట్‌లో మనం స్టార్టింగ్‌లో నానబెట్టి పెట్టుకోమని చెప్పాను కదా! చింతపండు. ఆ చింతపండులో నుంచి రసం సెపరేట్ చేసి ఆ గుజ్జుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి. రైస్‌లోకి కలుపుకోవడానికి బావుంటుంది. చింతపండు రసం వేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడికించేసేసి లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సొరకాయ కూర రెడీ అయిపోయింది. ఆకుకూర కూడా బాగా దగ్గర పడింది. నేను రసం చేశానని చెప్పాను కదా! రసంకి కూడా నేను తిరగబాత అయితే పెట్టేసాను. పెట్టేసి దాన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసాను. ఇంకా ఆకుకూర మనకి కుక్కర్‌లో కొంచెమే అయినట్టు అనిపిస్తుంది గదా! మీకు బాగా కనిపించడం కోసం నేను ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టేసాను. చూడండి ఆకుకూర పుల్లగూర, సొరకాయ కూర, ఇంకా రసం ఇదండి ఇవాల్టి మా లంచ్‌లోకి నేను చేసింది. 3 కూడా చాలా బాగున్నాయి. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి వీడియో. స్టే హ్యాపీ అండ్ హెల్తీ. బై.